హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఏంటంటే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, దాంతోనైతే పాలు తీసి ఆ పాలతోని కొబ్బరి పాల రైస్ చేస్తుంది మా మరదలు. దానికోసం అయితే 3 పగలగొట్టిన కొబ్బరి చిప్పలు తీసుకుంది. అవైతే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇట్లా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలను అయితే మనకి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అన్ని కొబ్బరి పాలు అయితే ఎక్కువ వస్తాయి మనకి. కొబ్బరి మెత్త పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఒక జల్లెల్లోకి వేసుకొని కొబ్బరి పాలు అయితే సపరేట్ చేసుకోవాలి. చూడండి, కొబ్బరి పాలు అయితే మంచిగా వచ్చినాయి. కొబ్బరి పాలు ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మనం ఇప్పుడు వడగట్టుకున్న కొబ్బరి పిప్పి ఉంది కదా, దాంట్లో ఇంకొంచెం వాటర్ పోసి ఇంకొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే, అదే విధంగా జల్లెడతో వడగట్టుకుంటే ఇంకొంచెం కొబ్బరి పాలు వస్తాయి. కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం అయితే గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాం. నెయ్యి లేకపోతే ఆయిల్ కానీ డాల్డా కూడా వేసుకోవచ్చు. నెయ్యి కరిగి కొంచెం వేడైన తర్వాత దాంట్లో మనకు బగారా సామాన్ ఉంటుంది కదా, బిర్యానీ ఆకు, ఇంకా షాజీరా, జీలకర్ర, దాల్చిన చెక్క, ఇలాంటివి లవంగాలు కూడా, అవి కూడా వేసుకొని కొంచెం వేడైన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి 2 ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేలాగా అవి కూడా వేయించుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకోవడం ఇష్టం లేకపోతే ఉల్లిగడ్డను అయితే స్కిప్ చేసుకోవచ్చు. ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత ఉంటే టమాటా కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఉల్లిగడ్డలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఎక్కువ ఉన్నా ఏం కాదు, ఎందుకంటే అది హెల్త్కి చాలా మంచిది కాబట్టి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేలాగా గ్యాస్ మంట సిమ్లోనే పెట్టుకొని ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ మంచిగా మగ్గిన తర్వాత బియ్యం వేసుకోవాలి. ఈ బియ్యం అయితే ఒక పావు గంట ముందు నానబెట్టుకొని వేసుకున్న బియ్యం. ఇందులో వాటర్ ఏమీ లేకుండా వేసుకొని ఒక 2 నిమిషాలు ఆ మసాలాలు మొత్తం ఆ బియ్యానికి పట్టేలాగా కలుపుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత గ్యాస్ మంట మీడియంలోనే ఉంచుకోవాలి. ఎందుకంటే అందులో వాటర్ కూడా ఏమి యాడ్ చేయలేదు కాబట్టి తొందరగా అడుగు అంటుతుంది. బియ్యం మంచిగా కలుపుకున్న తర్వాత మనం తీసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా, అవైతే రైస్లో పోసుకోవాలి. ఇక్కడ మేమైతే 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి మాకు 4 గ్లాసుల కొబ్బరి పాలు సరిపోతాయి. ఒకవేళ మనకి బియ్యం ఎక్కువ ఉండి కొబ్బరి పాలు తక్కువ ఉన్నాయనుకో, కొబ్బరి పాల ప్లేస్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి పాలు కూడా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాం. తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కొద్దిసేపు మూత పెట్టి గ్యాస్ మంట హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. చూడండి, రైస్ అయితే మంచిగా ఉడుకుతుంది. రైస్ ఉడుకుతున్నప్పుడు అయితే ఒక కప్పు పుదీనా, కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అన్నం మొత్తం ఒకసారి కలుపుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి రైస్ని అయితే మంచిగా ఉడికించాలి. ఈ కొబ్బరి పాల రైస్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే ఇందులో కారం ఉండదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి స్కూల్స్ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చు. చూడండి, రైస్ అయితే ఎంత బాగా ఉడికిందో, పొడి పొడిగా. మనకు నార్మల్ రైస్తోనే చేసినా కూడా ఎంత మంచిగా వచ్చిందో. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.